ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుమారుడు ప్రగతి నివేదన యాత్ర చేపట్టారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్లేలా ప్రగతి నివేదిక యాత్ర చేపట్టారు. దాదాపు 60 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. పాదయాత్ర చేసే ముందు యాచారం మండలం నందివనపర్తి శ్రీ నందీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భారీ సభ ఏర్పాటు చేసిన అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. తన నియోజకవర్గంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు చేశానని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చెప్పారు. ప్రజలకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు తన కుమారుడు పాదయాత్ర చేపట్టారని చెప్పారు. తమ తండ్రి ఇబ్రహీంపట్నాన్ని చాలా అభివృద్ధి చేశారని, రానున్న కాలంలో మరింత అభివృద్ధి జరగనుందని ప్రశాంత్ కుమార్ రెడ్డి తెలిపారు. మరోసారి కూడా మంచిరెడ్డి కిషన్ రెడ్డే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అవుతారని జోస్యం చెప్పారు. ఏంటిది పాదయాత్ర? ఈయన ఎందుకు చేస్తుండు? ఈయన చేసే అవసరం ఏముంది అంటే, ఈరోజు గత 14 సంవత్సరాల నుంచి కూడా ఎమ్మెల్యే గారు గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అటు ముఖ్యమంత్రి గారి సహకారంతో, అటు కేటీఆర్ గారి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. ఆ అభివృద్ధి ఏ విధంగా వారు చేసిరో, ఏ విధంగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయో అవన్నీ తెలియాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఈరోజు నేను ఆయన ఆస్తికే వారసుని కాదు, ఆయన బాధ్యతలను కూడా తీసుకోవాలనుకుంటున్నా. కాబట్టి నేను ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి కింది స్థాయిలో వాటి అన్నింటినీ కూడా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు నేను ఈ కార్యక్రమం తీసుకుంటున్నాను. మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్తా. నిన్న రాత్రి నేను ఇంట్లో కూర్చొని కానీ ఆసరా పెన్షన్లో ఉన్నటువంటి ముసలి వాళ్ళకి కానీ అందరికీ కూడా బీఆర్ఎస్ అంటే మన కారు గుర్తు అన్నప్పుడు గులాబీ జెండా అని చెప్పి చెప్పుకునే విధంగా కేసీఆర్ నాయకత్వం అని చెప్పే విధంగా కార్యక్రమాలు ఉండాలని చెప్పి మరొక్కసారి మీ అందరు కూడా నేను మనవి చేసుకుంటూ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడానికి ఈ యాత్ర